ఎస్ సార్, నాంపల్లి సిబిఐ కోర్టుకు ఏపీ మాజీ సీఎం జగన్ చేరుకున్నారు. కాసేపట్లో ఆస్తుల కేసులో జగన్ విచారణ జరగనుంది. ఇదే కేసులో గతంలో 2020 జనవరి 10న నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు జగన్. అయితే ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనంటూ సిబిఐ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో దాదాపు 6 ఏళ్ల తర్వాత ఇవాళ మళ్లీ నాంపల్లి కోర్టులో వ్యక్తిగత విచారణకు జగన్ హాజరయ్యారు. మరోవైపు జగన్ విచారణ నేపథ్యంలో నాంపల్లి సిబిఐ కోర్టుకు జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. సిబిఐ కోర్టు పరిసరాల్లోని రోడ్లను మూసివేశారు. నాంపల్లి సిబిఐ కోర్టుకు ఏపీ మాజీ సీఎం జగన్ చేరుకున్నారు. కాసేపట్లో ఆస్తుల కేసులో జగన్ విచారణ జరగనుంది. ఇదే కేసులో గతంలో 2020 జనవరి 10న నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు జగన్. అయితే ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని సిబిఐ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో దాదాపు 6 ఏళ్ల తర్వాత ఇవాళ మళ్లీ నాంపల్లి కోర్టులో వ్యక్తిగత విచారణకు జగన్ హాజరయ్యారు. మరోవైపు జగన్ విచారణ నేపథ్యంలో నాంపల్లి సిబిఐ కోర్టుకు జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. సిబిఐ కోర్టు పరిసరాల్లోని రోడ్లను మూసివేశారు. నాంపల్లి సిబిఐ కోర్టుకు ఏపీ మాజీ సీఎం జగన్ చేరుకున్నారు. కాసేపట్లో ఆస్తుల కేసులో జగన్ విచారణ ఎదుర్కోబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి గోవింద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోవింద్, జగన్ ఆస్తుల కేసు విషయంలో మాజీ సీఎం ఏపీ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే నాంపల్లి సిబిఐ కోర్టులోకి చేరుకోవడం జరిగింది. అయితే